హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బెల్లం అరిసెలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆ పాకం ఎలా పట్టుకోవాలో అన్నీ కూడా కరెక్ట్ కొలతలతో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా అరిసెలు ప్రిపేర్ చేయడం కోసం తడిపిండి కావాలి కాబట్టి బియ్యం ఒక డబ్బాతో కొలిచి తీసుకుంటున్నాను. నేను తీసుకున్న డబ్బాతో ఒక డబ్బా వరకు తీసుకున్నాను, అంటే కేజీ ఉంటాయి. కేజీ బియ్యంతో అరిసెలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కేజీ మాత్రమే కాకుండా మరికొన్ని బియ్యం వేసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను అరిసెల కోసం మనం రోజు ఇంట్లో వాడే బియ్యమే తీసుకున్నానండి. కావాలి అంటే రేషన్ బియ్యం వేసైనా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. అరిసెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ బియ్యాన్ని ఖచ్చితంగా 12-18 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నిండా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టేశాను నేను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను. బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు అంత మెత్తగా వస్తాయండి. ఇక్కడ చూడండి, రాత్రంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వడగిన్నెలో వేసి వడకట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ బియ్యాన్ని ఇంట్లోనే మిక్సీ పడుతున్నాను. కావాలి అంటే మిల్లుకిచ్చైనా పిండిని పట్టించుకోవచ్చండి. ఇలా వడగిన్నెలో ఒక 5-6 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పొడి క్లాత్ మీద వేస్తున్నాను. ఇలా పొడి క్లాత్ మీద వేసి ఒక 3-4 నిమిషాల పాటు ఆరబెట్టుకొని ఆ తర్వాత చెక్ చేయాలి. బియ్యం ఇలా పట్టుకొని చూస్తే బియ్యంలో తేమ ఉండాలి కానీ నీళ్లు తగలకూడదు. బియ్యం ఎక్కువ ఆరిపోయినా కానీ అరిసెలు సరిగా రావండి. కాబట్టి బియ్యాన్ని పట్టుకొని చూస్తే తేమ తగలాలి కానీ తడి తగలకూడదు. బియ్యంలో ఎక్కువ నీళ్ళు ఉన్నా కానీ మనం మిక్సీ పట్టేటప్పుడు పిండి మిక్సీ బ్లేడ్స్కి చుట్టుకొని పోతుంది. అలా అని ఎక్కువసేపు కూడా ఆరబెట్టకూడదు. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెం బియ్యాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టి మళ్ళీ ఇలా జల్లించుకోవాలి. జల్లించుకునేటప్పుడు కూడా మనం తీసుకునే జల్లెడ వీలైనంత సన్నని రంధ్రాలున్న జల్లెడతో మాత్రమే జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిని అలానే వదిలేయకుండా ఇలా చక్కగా అదిమి మూత పెట్టేసేయాలి. పిండిని ఆరనివ్వకూడదండి. పిండి ఆరిపోయినా కానీ అరిసెలు సరిగా రావు. ఎప్పటికప్పుడు పిండిని జల్లించుకుంటూ అదిమి మూత పెట్టేసేయాలి. ఇలా జల్లించిన తర్వాత మిగిలిన రవ్వని మిక్సీ జార్లో వేసి మరికొన్ని బియ్యం వేసి ఇలానే బియ్యాన్ని అంతటిని కూడా మిక్సీ పట్టి జల్లించుకోవాలి. పిండి అంతా కూడా జల్లించేసిన తర్వాత మూత పెట్టి ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఎప్పటికప్పుడు అదిమి పెట్టుకోవాలి. పిండిని అస్సలు ఆరనివ్వకూడదు. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసి కావలసిన బెల్లం తీసుకుంటున్నాను. అరిసెలు ఎప్పుడు చేసినా కానీ చక్కగా కుదరాలి అంటే తీసుకునే బెల్లం మెత్తటి బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను కేజీ బియ్యంకి 3/4 కిలో బెల్లం తీసుకుంటున్నాను. అంటే మనం కొలిచిన డబ్బాతో 3/4 డబ్బా వరకు తీసుకున్నాను. ఒక డబ్బా వరకు బియ్యం తీసుకుంటే 3/4 డబ్బా వరకు బెల్లం తురుము తీసుకోవాలి. అంటే కేజీకి 3/4 కిలో. వెయిట్ చెప్పాలి అంటే కేజీ బియ్యంకి 700 గ్రాముల వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా గిన్నెలో వేసి కొంచెం నీళ్లు పోసి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా పాకం ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి ఇలా వడకట్టుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల నలకలు ఏమైనా ఉంటే పక్కకు పోతాయి. పాకం ప్రిపేర్ చేసే పాత్ర ఖచ్చితంగా అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే పాకం అంతా కూడా ఈవెన్గా వస్తుంది. ఒకవేళ అడుగు పల్చగా ఉన్నట్లయితే ఒక చోట త్వరగా వస్తుంది, ఒక చోట సరిగా రాదు. కాబట్టి అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. పాకాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, పాకం ఇంకా రాలేదండి. మనం ఇలా దగ్గర కంటే పాకం ముద్ద కట్టాలి కాబట్టి ఇంకా సరిగా ముద్ద కట్టట్లేదు కాబట్టి మరికొద్దిసేపు ఉడికించాలి. పాకాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించాలి. అప్పుడే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. ఒకసారి పాకం వచ్చింది అంటే వెంటనే చెక్ చేస్తూ ఉండాలి. మరికొద్దిసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. పాకాన్ని చెక్ చేసేటప్పుడు కూడా మనం తీసుకునే పాకం కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిగా అర్థమవుతుంది. ఇలా పాకం వేసి ఇప్పుడు చూడండి చెక్ చేస్తున్నాను. చేతి వేళ్ళతో పాకాన్ని దగ్గర కంటే పాకం ముద్ద కట్టాలి. చేతిలోకి తీసుకుంటే ఇలా లేత ఉండ పాకం రావాలి. ఆ పాకం కూడా మనం ఎటు మౌల్డ్ చేస్తే అటు చక్కగా మౌల్డ్ అవ్వాలి. ఇలా ఉంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలాచీ పొడిని అలాగే కొంచెం నెయ్యిని కూడా వేస్తున్నాను.
ఇలా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి. ఇప్పుడు పక్కకు దించేసి మనం ముందుగా మిక్సీ పట్టి జల్లించుకున్న పిండి వేసి వెంటనే కలుపుకోవాలి. ఈ పిండి వేసేటప్పుడు కూడా మనం అదిమి పెడతాం కాబట్టి అలానే వేయకుండా చేతి వేళ్ళతో చల్లినట్టు పిండి వేసుకోవాలి. పాకం చల్లారక ముందే త్వరగా ఈ పిండిని కలుపుకోవాలి. వేసిన పిండి వేసినట్టు కలుపుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ పిండి వేసి కలుపుకోవాలి. పిండిలో ఉండలు మిగిలిపోకుండా చూసుకోవాలి. పిండిలో ఏమైనా పొరపాటున ఉండలు ఉన్నట్లయితే అవి మనం నూనెలో వేసి అరిసెలు డీప్ ఫ్రై చేసేటప్పుడు అరిసెలకి రంధ్రాలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఇలా కలుపుకునేటప్పుడే పిండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్కువ అరిసెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇంకా ఇంతకంటే పిండి వేయొద్దు. ఇక్కడ నేను కేజీ బియ్యంతో మాత్రమే అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మరి కొంచెం తడిపిండి వేస్తున్నాను. కేజీ అరిసెలు చేయడానికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పడుతుంది. ఈ హాఫ్ అన్ అవర్లో పిండి ఏమీ ఆరిపోదు కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుతున్నాను. అలా కాకుండా కేజీ కంటే ఎక్కువ బియ్యంతో మనం అరిసెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ అరిసెలు తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, పిండి ఆరిపోతుంది. కాబట్టి ఇలా కలుపుకోవద్దు, కాస్త లూజ్గా కలుపుకోవాలి. కేజీ మాత్రమే చేస్తున్నాను కాబట్టి నేను కరెక్ట్ కన్సిస్టెన్సీ కలుపుకొని ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసేసి మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టేశాను. ఇక్కడ నేను కేజీ బియ్యం వేసి మరి కొంచెం బియ్యం వేశాను కదా, ఆ మాత్రం పిండి మిగిలిపోయిందండి. ఇలా పిండి మిగిలిపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ పిండితో మనం ఇంకేదైనా చేసుకోవచ్చు. పొరపాటున పిండి లేదు అంటే అరిసెలకి కష్టం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కేజీ బియ్యం వేసి మరి కొంచెం బియ్యం వేసుకోవాలి. బెల్లం క్వాలిటీని బట్టి పాకం కొంచెం అటు ఇటు వచ్చినా కానీ తడిపిండి ఉంటే మనకి ఇబ్బంది ఉండదు. పిండి కొద్దిసేపు సెట్ అయిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు అరిసెలు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను నూనె ప్యాకెట్ని ఇలా కట్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసి అరిసెల్లాగా ప్రిపేర్ చేయాలి. మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కాకుండా మీడియం సైజు ఉండేటట్లు ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తట్టుకోవాలి. మరీ పలుచగా కానీ అలా అని మందంగా కానీ ఉండకూడదు. మీడియం థిక్నెస్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నెయ్యిని పెడుతున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ నేతి అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నెయ్యి వేశాను. కొన్ని వరకు నేతితో ప్రిపేర్ చేసి ఆ తర్వాత మళ్ళీ నూనెతో ప్రిపేర్ చేస్తాను. నెయ్యి ఇలా చక్కగా వేడైన తర్వాత ఒక అరిసెను వేసేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసేయాలి. నేతి అరిసెలు చాలా రుచిగా ఉంటాయండి. ఇలా నెయ్యితో చేయడం ఇష్టం లేకపోతే నూనె వేసైనా కానీ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా కూడా ఇలా చక్కగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నూనెలోనే ఇలా చక్కగా ప్రెస్ చేసేసి పక్కకు తీసేయాలి. నెక్స్ట్ మళ్ళీ రెండవ వరుసను కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు పైనుంచి కొంచెం నెయ్యిని వేసాము అంటే అరిసె అంతా కూడా ఈవెన్గా పొంగుతుంది. ఆ తర్వాత మళ్ళీ రెండవ వైపుకి టర్న్ చేసి ఇలా రెండవ వైపు కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేయాలి. ఇలా అరిసెను తీసిన తర్వాత ఈ ఎక్సెస్ ఆయిల్ని ప్రెస్ చేయాలి కాబట్టి మరొక గరిటె పెట్టి డైరెక్ట్గా ఇలా నెయ్యిలోకే ప్రెస్ చేసి పక్కకు తీసేయచ్చు. ఇక్కడ నేను సగం వరకు అరిసెలు చేసిన తర్వాత ఈ నెయ్యిని పక్కకు తీసేస్తున్నానండి. ఇలా గిన్నెలోకి తీసేసి మళ్ళీ ఇదే కడాయిలో నూనె వేసేసాను. నూనె బాగా వేడైన తర్వాత మళ్ళీ మిగతా అరిసెల్ని ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. చూశారు కదండి, వేసే ప్రతి అరిసె కూడా చక్కగా పొంగుతూ రంధ్రాలు ఏమీ పడకుండా చాలా బాగా వస్తున్నాయి కదా. ఎప్పుడు అరిసెలు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే బియ్యం తీసుకునే దగ్గర నుంచి పాకం వరకు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను చూడండి. కేజీ బియ్యంతో అరిసెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కేజీ బియ్యం మాత్రమే వేసి నానబెట్టకూడదండి. కేజీ బియ్యం వేసి మరికొన్ని బియ్యం వేసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే బెల్లం క్వాలిటీని బట్టి పాకం కొంచెం అటు ఇటు అయినా కానీ తడిపిండి అవైలబుల్లో లేకపోతే కష్టం అవుతుంది కాబట్టి బియ్యం కొంచెం వేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కేజీ బియ్యంకి 3/4 కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. వెయిట్ చెప్పాలి అంటే కేజీకి 700 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. డబ్బా కొలతతో అయితే ఒక డబ్బా బియ్యం తీసుకుంటే 3/4 డబ్బా వరకు మెత్తటి బెల్లం వేసేసి పాకాన్ని పట్టుకోవాలి. పాకం కూడా అడుగు మందంగా ఉండే పాత్రలో మాత్రమే ప్రిపేర్ చేయాలి. అలాగే ఈవెన్గా కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. పాకం ఒకసారి రావటం స్టార్ట్ అయింది అంటే కంటిన్యూషన్గా చెక్ చేస్తూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి. అరిసెలకి లేత ఉండ పాకం ఖచ్చితంగా రావాలి. లేత ఉండపాకం వచ్చిన తర్వాత మాత్రమే పిండి వేసి కలుపుకోవాలి. పొరపాటున పాకం రాకముందు పిండి కలుపుకున్నాము అంటే ఈ అరిసెలు నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోతూ ఉంటాయి.
కాబట్టి ఖచ్చితంగా లేత ఉండ పాకం రావాలి. పొరపాటున పాకం ముదిరినా కానీ అరిసెలు గట్టిగా వస్తాయి కానీ పాడవ్వవండి. ఒకవేళ పాకం రాకముందు గన పిండి వేసి కలిపాము అంటే అరిసెలు అస్సలు రావు. నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారు కదండి, అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక్కడ నేను వీడియోకి మంచి అవుట్పుట్ రావడం కోసం, అంటే కాస్త థంబ్నెయిల్ నీట్గా కనిపించడం కోసం ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన అరిసెలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 20 రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. చూశారు కదా, చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా నేతి అరిసెలు ప్రిపేర్ అయ్యాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.